హైదరాబాద్ మరికొండలో కలకలం రేపిన మహిళపై అసభ్య ప్రవర్తన కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తును చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. నిందితుడు పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజుగా గుర్తించారు. ఇటీవల చిన్నారిని ప్లే స్కూల్ నుంచి తీసుకుని వస్తున్న మహిళను వెంబడించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాతో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మణికొండలో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ. మణికొండలోని అల్కాపూర్ టౌన్షిప్లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ నిందితుడు పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజుగా పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. అయితే మల్కాపూర్ టౌన్షిప్లో ఈ యొక్క మహిళ ప్లే స్కూల్ నుంచి తన కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో కూడా నిందితుడితో ఒక్కసారిగా వచ్చి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. మహిళ వెంటనే కేకలు వేయడంతో ఆ యొక్క నిందితుడు అక్కడి నుంచి పరారయ్యడం జరిగింది. అయితే పోలీసులు ఈ యొక్క కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఎవరైనా దాన్ని పోలీసులు దర్యాప్తు చేసి ఆ నిందితుని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ నిందితుడు ఉద్దేశపూర్వకంగా చేశాడా, మద్యం తీసుకొని చేశాడా, లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు చేశాడా, లేకపోతే సైకో అన్న దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్న నేపథ్యం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క మహిళపై జరిగిన అసభ్య ప్రవర్తన పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ నిందితుడు అంటే ఉద్దేశపూర్వకంగా చేశాడా, లేకపోతే ఏ విధంగా చేశాడా అనేది ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. నిందితుని పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజుగా అయితే పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే కఠినంగా ఈ యొక్క వడ్డే నాగరాజుని శిక్షించాలని చెప్పేసి సమాజం మొత్తం కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన శిక్షలు వేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతంగా సొసైటీలో ఎక్కడ కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలంటూ కూడా అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క నిందితుడు ఎందుకు చేశాడు, ఉద్దేశపూర్వకంగా చేశాడా, లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలకు బానిసే చేశాడా, మద్యం స్వీకరించడం వల్ల చేశాడా, లేక ఇంకా వేరే దురుద్దేశంతో చేశాడా అన్న దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న నిందితుని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు పోలీసులను అంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క నిందితుని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా విచారణ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ.